అదేం మాట్లాడుకుంటున్నాం. సరే సరే, అత్తయ్య పిలుస్తుంది, రండి. అవునా? సరే పదరా. అలాగే అన్నయ్య, పదరాలుడు. రండి. వీళ్ళ మాట తీరు, వీళ్ళ కంగారు చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ విషయంలో కంగారు పడుతున్నారు వీళ్ళు? పంతులు గారు, పసుపట్టలతో సిద్ధంగా ఉన్నారు. ఇక పూజ మొదలు పెట్టండి. అలాగేనండి, మీరిద్దరూ కూర్చోండి. పంతులు గారు ఒక్క నిమిషం. ఏంటండి? ఈ దేవాలయంలో జన్మదీప పూజ జరిపించే ముందు మా ఇలవేలుపైన అమ్మవారి ముందు లలితతో దీపం వెలిగించమని పంతులు గారు చెప్పారండి. కొండ మీద అమ్మవారి గుడుంది కదా, అక్కడికి వెళ్ళి తనతో దీపం వెలిగించి తీసుకొస్తాను. పూజకి టైం అయిపోతుంటే ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి రావడం ఏంటి మావయ్య? నీకేం తెలుసురా? అది కాదు శివరామరాజు గారు, ఈ పూజ అనేది అమ్మాయి జన్మ నక్షత్రంలో జరగాలి. ఆల్రెడీ ఆ ఘడియలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అటు చూశారు కదా, స్వామివారి రథయాత్ర జరగటం. ఆ కోలాహలంలో, ఆ జనసంద్రాన్ని దాటుకుని మీరు ఈ కొండ మీదకు వెళ్ళి అమ్మవారి దగ్గర దీపం వెలిగించే లోపు ముహూర్తపు టైం దాటిపోతుందయ్యా. నక్షత్ర సమయం దాటిపోయిన తర్వాత పూజ చేయించినా ఫలితం ఉండదు కదండి. అవును, ఇంత దూరం మీరొచ్చిన ప్రయత్నం కూడా వృధా అయిపోతుందయ్యా. పోనీ పూజ జరిగిన తర్వాత వెళ్ళి దీపం వెలిగిస్తుందిలేండి. లేదన్న పూర్ణ, ఈ పూజ జరగాలి. లలిత అక్కడ అమ్మవారి ముందు దీపం పెట్టాలి. గురుగారు, మా పంతులు గారి మాట మీద మాకు కొంచెం గౌరవం ఎక్కువండి. తప్పుగా అనుకోకండి. అనుకున్న సమయానికి నేను తీసుకొస్తాను కదా. అనపన వెళ్ళొస్తాం. లలిత నువ్వురా, వెళ్ళొస్తాం పంతులు గారు. లలిత రా రా వెళ్దాం. అన్నయ్య చెప్పినట్టు లలిత వదినని పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు పూజని అన్నపూర్ణ వదిన చేతుల మీదుగా జరిపించేలాగా చెయ్యాలి. అలా చెయ్యాలంటే పసుపు వస్త్రాలు అన్నపూర్ణ వదిన కట్టుకోవాలి. ఎలా మేనేజ్ చెయ్యాలి? ఎటెళ్ళారు అన్నయ్య వదిన? ఇంకా రాలేదేంటి? అయ్యో,
అయ్యయ్యో ఏంటి పంతులు గారు ఇది? క్షమించండి అయ్యా, నా కాలికి ఏదో అడ్డు తగిలితేను. పూజ చేయాలంటే అమ్మా నాన్న రావాలి. అప్పటి వరకు తడి బట్టల్లో తడబట్టలతో ఎందుకు ఉండాలి? కారులో అత్తయ్య శారీ ఉంది కదా, వెళ్ళి తీసుకొస్తానుండు. ఆగరా, ఎక్కడికి? కారు దగ్గరికి. కార్ పార్కింగ్ ఎక్కడుందిరా? ఆ చివరెక్కడో ఉంది. అక్కడ జనం ఎలా ఉన్నారో చూసావా? నువ్వు అక్కడికి వెళ్ళి చీర పట్టుకుని వచ్చి వదినికిస్తే అది కట్టుకొచ్చి అన్నీ జరిగేలోపు కొండ మీదకు వెళ్ళిన అన్నయ్య వదిలిని కూడా వచ్చేస్తారు. పూజ కూడా అయిపోతుంది. అంటే పెద్ద వదిన లేకుండానే పూజ జరిపించేద్దాం అనుకుంటున్నారా? అది కాదు మావా. అది కాదంజీ, మరి ఈ తడి బట్టలతో? ఆ, వదినా, తడి బట్టలతో ఎందుకుంటా వదినా? ఇక్కడ గుడిలో అమ్మవారికి కట్టిన పసుపు వస్త్రాలుంటాయి కదా, అవి కట్టుకుందువు గాని నేను తెస్తాను కదా. పసుపు వస్త్రాలు పూజ చేసేవాళ్ళు కదా కట్టుకోవాలి. ఆ, పూజ చేసేవాళ్లే కట్టుకోవడం ఏంటి? అమ్మవారి వస్త్రాలు ఎవ్వరైనా కట్టుకోవచ్చు. అదేంటంజీ అలా అంటావు? ఊరుకో వదినా, నువ్వు మాత్రం అమ్మలాంటి దానివి కాదా? అమ్మవారంటే నమ్మకం లేని దానివా? నేను తీసుకొస్తాను కదా, నువ్వు ఆగు. అమ్మా, ఒకప్పుడు నా స్వార్థం కోసం, లలితను బ్రతికించుకోవడం కోసం తల్లి బిడ్డలను వేరు చేశాను. ఈరోజు అదే బిడ్డ కోసం కన్న తల్లితో పూజ జరిపించాల్సిన పరిస్థితి వచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ రోజైతే నా భార్యలని మోసం చేశాను, కానీ నిన్ను మోసం చేయలేను. కన్న తల్లైన అన్నపూర్ణ చేతుల మీదుగానే ఈ పూజ జరగాలి. అదే ధర్మం కాబట్టి లలితను నీ దగ్గరికి తీసుకొచ్చాను.